నమస్తే. మొత్తానికైతే 3 రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించడం పట్ల మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు సుధాకర్ పటేల్ గారు ఉన్నారు. అన్నగారు నమస్తే. చెప్పండి, మొత్తానికైతే 3 రాష్ట్రాల్లో విజయం సాధించారు. సో అస్సాం, పుదుచ్చేరి చూసుకున్నట్టయితే ఆల్రెడీ ముందే ఊహించింది, కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఘన విజయం సాధించారు. సో ఎలా సాధ్యమైందంటారు? బెంగాల్లో ఈసారి ఈ గెలుపు చారిత్రాత్మకం. బెంగాల్ ప్రజలకు నిజంగా శిరస్సు వంచి పాదాభిమానం చేస్తా ఉన్నాము. బెంగాల్లో రాక్షస పాలనకు మమతా ఖాన్ ఏదైతే ఉందో అందరం కూడా మన భారతీయులందరూ కూడా హిందువులందరూ కూడా మమతా బెనర్జీ అనము, మమతా ఖాన్ అని అంటాం. ఎందుకంటే మమతా ఖాన్ ఎందుకంటున్నాం అంటే దశాబ్దాల కాలంగా అక్కడ నుంచి బంగ్లాదేశ్ చొరబాట్లకు, రోహింగ్యాలకు, బర్మా నుంచి వచ్చే వాళ్లకు అది ఒక బెంగాల్ ఒక ప్రాంతము అడ్డగా మారిపోయింది. చొరబాటుదారులకు అడ్డగా మారి సంతుష్టి చేసిన ఓటు బ్యాంక్ కోసం, ముస్లిం ఓటు బ్యాంకు కోసము మెజారిటీ హిందువులను కూడా అనవదొక్కి వాళ్ళని పట్టించుకోవడం, మెజారిటీ హిందువులను పట్టించుకోకపోవడం, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఎట్లాగో చొరబాటుదారుల ఓట్లు కూడా నమోదు చేసుకొని లక్షలాది ఓట్లు నమోదు చేసుకొని వాళ్ళకు ఓటు కల్పించి ఆమె గెలిచిన 3 సార్లు కూడా చొరబాటుదారుల ఓటుని గెలుతున్నామే. అక్కడ నిజాయితీ అక్కడ పుట్టిపెట్టిన హిందువులు మొత్తం అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఈ దేశ సంపద అంతా కూడా ఈ దేశం నుంచి వచ్చే సొమ్మునంతా కూడా బంగ్లాదేశీలు అక్రమ చొరబాటుదారులు లబ్ధి పొందుతూ ఉంటే, దొడ్డిదారులు పందికొక్కులు లెక్క బలిచి మేపుతా ఉంటే మన సంపద మన కష్టం, మన రైతులు పడ్డ కష్టాన్ని అంతా వాళ్ళు మేపుతా ఉంటే, మన ప్రజలు అన్యాయం చేస్తుంటే, మన హిందువులను చంపుతా ఉంటే, మన హిందువులు పండుగ చేసుకోని పరిస్థితి అక్కడ. మనం శ్రీరామనవమి చేసుకోలేం, మనం శివరాత్రి హనుమాన్ జయంతి చేసుకోలేం, మన దుర్గాదేవి నవరాత్రులు జరుపుకోలేం, మనం హనుమాన్ జయంతి జరుపుకోలేం, మన వినాయక చవితి శివరాత్రి జరుపుకోలేం. ఇట్లా ఈ పర్మిషన్స్ వల్ల శ్రీరామ్ అంటే జైల్లో పెట్టిన పరిస్థితి, శ్రీరామ్ అంటే జైల్లో పెట్టిన పరిస్థితి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అనేక మంది దళిత యువకులు, హిందూ దళిత యువకులు చంపిన రాక్షస ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం. హిందువులు నశించి మెడికల్ కాలేజీలను రేపు చేసి చంపిన మెడికల్ కాలేజీ చంపితే ఆ కేసు అదలేదు అదోగతి వెంటనే ఆ నిందితుడికి బెయిల్ వచ్చింది. మెడికల్ కాలేజీలో ఒక హిందూ స్టూడెంట్ను మెడికోను చంపితే ఆ నిందితుడికి బెయిల్ ఇస్తుంది. అట్లాగే ప్రశ్నించే వారినేమో జైల్లో పెడుతుంది. ఇట్లాంటి సమస్య ఎన్నో జరిగినాయి. లక్షలాది మంది హిందువుల్ని ఊచకొత్త వేశారు అక్కడ. ఈ బెంగాల్ ఉన్నది భారతదేశంలో, బంగ్లాదేశ్ ఉన్నదా, పాకిస్తాన్ ఉన్నదా అనే ఒక అనుమానం ఈ దేశ ప్రజలు కలిగింది. ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టితో చూసి భరించి అలసిపోయి కూడా అక్కడ ఎట్లాగైనా గెలిచి మన హిందూ ప్రజలకు అక్కడ అన్ని వర్గాల ప్రజలకు, అక్కడ ఉన్న క్రైస్తవులకు కానీ ముస్లిం అన్ని వర్గాల ప్రజలకు ఒక మంచి పాలన ఇవ్వాలి, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళందరూ సుఖ సంతోషాలతో మంచిగా జీవించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి మమతా బెనర్జీని అంటే రాజకీయంగా సమాధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో కంకణం కట్టుకొని అక్కడ అనేక రోజులుగా అక్కడి ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మమతా బెనర్జీ యొక్క దురహంకారాన్ని ఆమె చేస్తున్న అవినీతిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజు అక్కడ గెలిచిందంటే అది మోదీ ప్లస్ దీది అనే ఒక 2 వాతావరణం కూడా అక్కడ ఎన్నికలు జరిగినాయి. మనం పోయినసారి దగ్గర వచ్చినాం, ఈసారి మెజారిటీ మనం సాధించామంటే అక్కడ మోడీ గారి చరిత్ర. భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు కూడా చాలా వర్క్ చేశారు అక్కడ. అమిత్ షా గారి కృషి ఎనలేనిది. ఏ రాష్ట్రంలో అయినా కూడా అమిత్ షా కృషి ఎనలేనిది. దాంతోపాటు మోదీ గారు కూడా, ఈ ఇద్దరు నాయకులు కూడా అక్కడ బాగా వేసి ఎట్లాగైనా ఈసారి గెలిచి అక్కడ రాక్షస పాలనకు అంతమొందించాలని చెప్పి స్వేచ్ఛావాయులు, నిజమైన హిందువులు ఈ దేశ ప్రజలను కూడా స్వేచ్ఛావాయులు పిలవాలి. మంచి అక్రమ వలసదారులకు వెంటనే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి కూడా గేమ్ స్టార్ట్ అయింది. వచ్చే ఒక 6 నెలల సంవత్సరాల పాటు కూడా అక్రమ వలసదారు వారంతట వారుగా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ సంపద దొడ్డిదారులు మేపుతున్నారు, వాళ్ళు తింటున్నారు. ఎవరు తినాలి ఈ సంపద? ఇక్కడ ప్రజలు తినాలి. ఈ దేశ సంపద ఈ దేశ వ్యక్తులు తినాలి. ఈ చొరబాటుదారులు కాదు కదా. ఈ చొరబాటుదారులు రోహింగ్యాలు వీళ్ళంతా వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఇక్కడ రోహింగ్యాలు అల్లర్లు సృష్టించడానికి, ఈ దేశంలో ఏదైనా చిన్న సమస్య ఏదైనా వచ్చినా కూడా అల్లర్లు ప్రేరేపించి ఈ దేశంలో సంపదను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి హిందువులపై ఊచకొత వేసి హిందువులను చంపి ఈ దేశాన్ని మమతా బెనర్జీ ఏం చేసుకున్నామంటే బెంగాల్ ఒక ప్రత్యేక దేశంగా చేస్తా అనుకున్నామే. బెంగాల్ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, నేను ఈ దేశానికి అధిపతి కావాలి, లేకపోతే ఈ దేశానికి నేనే ప్రధానమంత్రి కావాలి. ఒక రాక్షస అంటే శూర్పణఖని ఉండే కానీ నేను ఈ శూర్పణఖని చూస్తున్నాను. నేను శూర్పణఖనే. ఈ శూర్పణకు కరెక్ట్గా మనిషి అంటే రాముడు, మా మోదీ గారు లాస్ట్ భాగం వేసింది. శూర్పణఖని అంతమందించింది. భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా ఈ రోజు నిజమైన దీపావళి, ఈ రోజు పండుగ దినం, ఈ రోజు అందరూ కూడా భారతీయులు దీపావళి జరుపుకుంటున్నారు. మోడీ గారిని ఒక రాముని లెక్కనే కొలుస్తున్నారు.
అని ప్రజలు ఈ సమయంలో ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలు కూడా ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ మొత్తం దివాళీ వచ్చేసింది. పశ్చిమ బెంగాల్లో దివాళీ వచ్చింది. అందరం కూడా ఈరోజు మధ్యాహ్నం స్వీట్లు పంచుకున్నాం, టపాసులు పంచుకున్నాం, ఒకరికొకరు సంతోషం వెలిపించుకున్నాం. దేశ ప్రజలు ఆనందంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కూడా కాదు, మనం అస్సాం గెలిచినాం, పుదుచ్చేరి గెలిచినాం, మనం కేరళలో కొన్ని స్థానాల పరిధి వచ్చేసరి కేరళ గెలుస్తాం, మనం తమిళనాడు గెలుస్తాం, మనం ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ మనం కేరళ కొట్టినాం. రాబోయే రోజుల్లో తమిళనాడు కొడతాం, కేరళ కొడతాం, తెలంగాణ కూడా కొడతాం. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వచ్చినాం. రాబోయే రోజుల్లో కూడా అఖండ భారత్ మనమే. ఈ మోదీ గారు సారథ్యంలోనే మొత్తం అఖండ భారత్ని మనం అన్ని రాష్ట్రాలు మనం గెలుస్తాం. ఆ విధంగా మనం ముందుకు పోతామని చెప్పి ఈసారి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మరి అక్కడ ఓల్డ్ సిటీ అంటే సిటీ మొత్తంలో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎంఐఎం ప్రభావం ఉంటుంది. సో ఎలా చూస్తారు మరి? ఎంఐఎం ప్రభావం కొన్ని 20 వరకు పడుతూ ఉంటుంది. ఎంఐఎం అనేది 20 నుంచి 20-30 సీట్ల వరకు కార్పొరేట్ గెలిచే అవకాశం ఉంటుంది ఎంఐఎంకు. పోయినసారి మా కేంద్ర మంత్రి, మా ప్రీతం నాయకులు, గౌరవనీయులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు మనం 48 సీట్లు కూడా 4 నుండి 48 సీట్లు గెలిపించిన ఘనత మా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారిది. వారి సారథ్యంలోనే కేసీఆర్కి చుక్కలు చూపెట్టింది. అక్కడ కేసీఆర్కి కిడ్డీలు దిగొచ్చి మీతో పొట్టి పెట్టుకుంటూ వాళ్ళ స్థాయికి కేసీఆర్ తీసుకొచ్చిన ఘనత మా బండి సంజయ్ గారిది. మన సంజయ్ అన్నది నా కాదు, మనందరి బండి సంజయ్ గారిది. అట్లాంటి నాయకత్వం ఇప్పుడు కూడా ఉంది. సంజయ్ ఇప్పుడు కూడా ఉన్నాడు. సంజయ్ సారథ్యం, సంజయ్ సహకారం కూడా ఉంటుంది. ఈసారి కూడా మేయర్ అక్కడ జిహెచ్ఎంసీలో కూడా మళ్ళీ మేయర్ పెట్టే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈసారి కేసీఆర్ టీఆర్ఎస్ అనేది 3వ స్థానానికి పరిగణించే అవకాశం ఉంటుంది. గతంలో మీరు అన్నట్టుగా గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ను బండి సంజయ్ గారు ఢీ కొట్టారు, ఓకే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి అనేది జీరోకే అన్నాడు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తోక గెలిచిరా, అన్ని దొంగోట్లతో గెలిచిన అక్కడ తోప రేవంత్ రెడ్డి తోప. అయితే నువ్వు ఆ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్ని ఉపేక్షలు ఓడిపోయినాయి. రేవంత్ రెడ్డి పిసిసి మంచిగా చెప్పాలి, మీరు మంచి ప్లేయర్. రేవంత్ రెడ్డి పిసిసి ఉన్నప్పుడు 3-4 ఉప ఎన్నికలు జరిగినాయి, ఒక్కగా డిపాజిట్ రాలే. ఇప్పుడు తోప రేవంత్ రెడ్డి జీరోనే. మరి ఎందుకు గెలిపియాలి? మా బండి సంజయ్ గెలిపించిండు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు. దుబ్బాక గెలిపించిండు, హుజరాబాద్ గెలిపించిండు. మన ఇది రాంగోపారెడ్డి, మన కోమటిరెడ్డి రాంగోపారెడ్డిది, రాజగోపాల్ రెడ్డి మునుగోడు మాదే విజయం. చివరి నిమిషంలో పోలీసులను పెట్టి ఆ 15 ఓటుతో గెలిచిరు వాళ్ళు తప్ప ఓడిపోయినాం మన బీజేపీ 15 ఓటుతో దగ్గర వచ్చినాం. మా ఇదంతా కూడా మా బండి సంజయ్ సారథ్యమే. మరి అప్పుడు కాంగ్రెస్ ఏమన్నది? 3వ స్థానానికి కదా, జీరో కదా కాంగ్రెస్. రేవంత్ రెడ్డి జీరో కదా, తోఫ్ అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి జీరో అంటారు కరెక్టే. కాకపోతే రేవంత్ రెడ్డి పోయి కేరళ పోయి ప్రచారం చేస్తే అక్కడ వాళ్ళ కూటమి గెలిచింది. కేరళలో గెలిచిందంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. అక్కడ కొంత క్రైస్తవుల ఓటు బ్యాంకు. ఇంకా బీజేపీ అక్కడ పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో బీజేపీ పుంజుకుంటారని చెప్పి మాకు ఆశ బాగా ఉన్నది. కనుక కేరళ కూడా మేము రాబోయే రోజుల్లో పుంజుకుంటాం. జిహెచ్ఎంసీ కూడా మనం హైదరాబాద్లో కొడతాం. అంటే దీని ప్రభావం ఉంటుంది మొత్తానికి. ఈ ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ తప్పకుండా ఉంటుంది. 14 మోదీ గారి బహిరంగ సభ ఉన్నది. ఆ బహిరంగ సభలో కూడా బహిరంగ సభ కూడా సక్సెస్ అవుతుంది. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ కూడా మేము కైవసం చేసుకుంటాం. సో ఓకే, అంటే 3 రాష్ట్రాల్లో ఓటేసి మీ ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది పాలన? 2 సిట్టింగే పాలన. పశ్చిమ బెంగాల్ చెప్పండి. పశ్చిమ బెంగాల్లో పాలన ఒక రామరాజ్యం రాబోతా ఉన్నది, ఒక సుపరిపాలన రాబోతా ఉన్నది. ప్రజలను కూడా ఉత్తరప్రదేశ్లో ఎట్లాగైతే మంచి పాలన, మంచిగా స్కీమ్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ ఎట్లయితే వాళ్ళు తీసుకుంటున్నారో, హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నారు ప్రజలు ఉత్తరప్రదేశ్లో. ఇలా కోల్కతాలో కూడా, బెంగాల్లో కూడా ప్రజలందరూ కూడా రామరాజ్యంలో ఎట్లుండే ప్రజలందరూ కూడా ఎలాంటి లోటు లేకుండా హ్యాపీగా ఎలా బతికారో ఇప్పుడు బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో బ్రతుకుతారు. ఈ చొరబాటుదారులను పంపించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అక్రమ చొరబాటు రోహింగ్యాలు కూడా ఏరేసి తరిమి కొడుతుంది. వీళ్ళెందుకంటే ఈ దేశంలో ఒక బెంగాల్లో కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో ఈ చొరబాటుదారులు ఉన్నారు. మనం దేశ జనాభా 140 కోట్లు అంటున్నాం కదా, ఇలా 40 కోట్లు దొంగలు ఉన్నారు. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి దొంగలే 40 కోట్లు ఉన్నారు. ఈ 40 కోట్ల దొంగలను ఏరేసినప్పుడే ఇక్కడ ఉన్న 100 కోట్ల మంది హిందువులకు, ఇతర మతస్థులకు కూడా మంచి స్కీమ్స్ అంటే వాళ్ళు హాయిగా బతకడానికి, వాళ్ళకి పని దొరికి, వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా బతకడానికి ఇక్కడ ప్రభుత్వం, మన ప్రభుత్వం చేస్తున్న స్కీమ్స్ కానీ, వాళ్ళు చేస్తున్న ఓట్లు కూడా ఉండే దొంగ ఓట్లు ఉన్నాయి, అక్రమ చొరబాటుదారు ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరూ పోతేనే ఇక్కడ ప్రజలందరూ హ్యాపీగా బతుకుతారు.